I'm so happy to see you all actually. So first of all, I'd like to thank God. And man proposes, God disposes అవుతాం. సో మనం ఎన్ని ప్లాన్ చేసినా, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్ అన్ని క్రోడీకరించి విల్ పవర్ డిసిప్లిన్ అన్నీ ఎంత చేసుకున్నా ఇవి వర్కౌట్ అవ్వవు ఒక్కొక్కసారి. సో బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ హియర్ అండ్ ఐ విల్ థ్యాంక్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ గాడ్ డిడ్ టు us in recent past. So I like to thank God. But secondly, I like to thank Pastor Garu for allowing us to have this celebration here and also for presiding over the function. Thank you so much, Pastor Garu. So actually చర్చి మెంబర్స్ చాలా మందికి నేను కాల్ చేసాను ఈ ఫంక్షన్కి రమ్మని. అప్పుడు ఒక బ్రదర్ అన్నారనమాట, అంటే క్యాజువల్గా సరదాగా ఫ్రెండ్లీగా అన్నారనమాట. నేను పేరు చెప్పను, సరదాగా ఏందన్నా చర్చిలో చేస్తున్నావు, డబ్బులు మిగిలిద్దామన్నా అన్నాడు. అంటే ఆయన సరదాగా నాతో ఉన్న చదువు కొద్దీ నేను పేరు చెప్పను, బాగా టీవీగా అన్నాడు అన్నమాట. సో కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే నాకు ఒక 20 days బ్యాక్ మా ఫాదర్ కాల్ చేశారు, చేసి ఇలా ఏం ప్లాన్ చేస్తున్నావు, బర్త్డే గురించి ఎక్కడ చేస్తున్నావు ఏంటి అని అడిగితే నేను ఇంకా ఏం లేదు, ఇల్లు మూవ్ అవుతున్నాం, ఇప్పుడు అపార్ట్మెంట్ అవుతున్నాం, దాంట్లో బిజీగా ఉన్నాము, అది చాలా ఎక్కువ ఉంది, అది అయ్యాక ప్లాన్ చేస్తా అన్న. అంటే ఆయన ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పారు, పాస్టర్ గారి సమక్షంలో ఫంక్షన్ చేయి, సెకండ్ థింగ్ పాసిబిలిటీ ఉంటే చర్చిలో చేయి అంటే. సో నాకు అలా చాలా అది మా ఫాదర్ విష్, నా విష్ కూడా అదే, పాస్టర్ గారి సమక్షంలో జరగాలి. ఒకవేళ చర్చి ఇన్ కేసు కొన్నిసార్లు టెక్నికల్ లెవెల్ రాకపోయినా కూడా పాస్టర్ ఫంక్షన్లో ఫస్ట్ బర్త్డే జరగడం అనేది ఆశీర్వాదకరం అనేది మా ఇంట్లో మొదటి నుంచి నమ్ముతున్నది. సో అలా సో ఐఎమ్ సో గ్లాడ్ యాక్చువల్లీ ఈరోజు ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడానికి జరగడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో తర్వాత ఐ లైక్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ఈవినింగ్. మా కొలీగ్ సమ్ పీపుల్ ఎక్కువ కేమ్ ఫ్రమ్ ఫార్ ప్లేస్ యాక్చువల్లీ. సో Friday evening, you could be anywhere else, right? So you made it like, you know, to join us this evening. So that shows like the affection towards us to join us. Thank you so much. And Srikanth Pro and Saumya Jagas, morning Jagas Pro ka maatladam. So brother, this is going to be like alumni reunion in JFK. So I'm happy to see you here actually, because you are people who are with us when it was tough time, when we are going through the tough times. So thank you so much. And స్పెషల్ థ్యాంక్స్ ఇంకోటి ఏంటంటే లైక్ ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి కానీ లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఇల్లు మారామని చెప్పింది కదా. సో చాలా మాకు ఎట్లా ఉందంటే ఈ జూలై మంత్, అంటే ఈరోజు ఆల్ సెట్ అంత హ్యాపీగా ఉన్నాం, కానీ జూలై మంత్ మాత్రం మాకు తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది, ఒళ్ళు గుణం అయిపోయింది అని. కానీ మల్టిప్లైడ్ బై ఒక 40 చేస్తే ఎలా ఉంటుందో అలా 40 ఎందుకు సో అట్లా ఉంది ఈ మంత్ అంతా. సో ఇల్లు మారడం, ఇల్లు దానికి ముందు ఇంకా కొన్ని అదర్ థింగ్స్. సో ఇల్లు మారిన తర్వాత కూడా కొన్ని ఇనిషియల్ హికప్స్ ఉంటాయి జనరల్గా. మేము చిన్నది అంతా బాగుంది, కానీ ఇనిషియల్ హికప్స్ మామూలు హికప్స్ కాదంటే కొంచెం గొంతు పట్టుకొని సఫోకేట్ చేసే హికప్స్ ఉన్నాయి. సో బట్ స్టిల్ వీఆర్ ఎండ్యూరింగ్ అండ్ వీఆర్ రిజాల్వింగ్. ఒక్కొక్కటి రిజాల్వ్ అవుతున్నాయి, దేవుని కృపలో అన్నీ సాల్వ్ అవుతున్నాయి, అంత హ్యాపీ జరుగుతుంది. బట్ వీఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ అన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయానంద్, జేమ్స్ బ్రదర్ and Sumit and Karnakar for helping us in so many things in the last few days actually. So for supporting us. So Vijayanand James brother, వాళ్ళకు కూడా ఒళ్ళు గుణం ఇంటూ 40 సో బట్ యా సో అది జరిగింది. సో తర్వాత సో బేసికలీ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ us. సో చిన్న టెస్టిమనీ అంటే యాక్చువల్గా టెస్టిమనీ ఇంతకుముందు సంవత్సరాలు చెప్పినాను. సో మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఒక నిర్వసన నాకు కూడా ఉంది, మళ్ళీ చెప్తే. సో అప్పుడే విన్నాను, ఎందుకంటే నాకు యాక్చువల్గా వీరా బ్రదర్ ఒక సెటైర్ చేశారు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఏదో. సో ఆయన ఏమన్నారంటే, సార్ మీరు మళ్ళీ టెస్టిమనీ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏమన్నా అన్నారు. ఏమో బ్రో బర్త్డే అప్పుడు ఏమన్నా ఓ పని చేద్దాం, ఈసారి మీరు డెలిగేట్ చేయండి మాకెవరికైనా, మాకందరికీ కంటపాఠం వచ్చి మీ టెస్టిమనీ నేను చెప్తున్నాను. సో అంటే నేను అన్నిసార్లు చెప్పుకున్నాను. సో అందువల్ల నాకు కూడా అనిపించింది, సో
మళ్ళీ చెప్తే రిపీట్ అయిపోద్దేమో, ఆల్రెడీ క్వార్టర్లీ ఆర్టీస్లీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయింది, మళ్ళీ రివిజన్ రిపీట్ అన్నీ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తే బాగోదా అనుకున్నా. బట్ సామ్స్ 77:11 ఏముంటుందంటే బైబిల్ వర్స్లో, సో దేవుడు చేసిన క్రియలను ఆశ్చర్య కార్యములను గుర్తు తెచ్చుకోవాలని ఉంటుంది. సామ్స్ 77:11 మనం కూడా పాడుతుంటాం, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి, దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అని చెప్పేసి పాట పాడుతుంటాం. సో ఈ టెస్టిమోనీ ఏంటంటే దేవుడు చేసిన మంచి విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి, అంతకుమించి నాట్ ఫర్ సెల్ఫ్ బోస్టింగ్ ఆర్ నాట్ ఫర్ ఎనీథింగ్. అంటే యాక్చువల్గా బ్రదర్ చెప్పిన పాట కూడా కరెక్ట్. ఎందుకంటే ఈ మధ్య ఎట్లయితే టెస్టిమోనీ అని చెప్పేసి స్టేజ్ ఎక్కాక ఆటోబయోగ్రఫీ మొత్తం రాసేస్తుంటారు. బాల్యము, విద్యాభ్యాసం, బాలిష్టల చదువు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనకు కొంచెం సెల్ఫ్ ఇంపోజ్ కన్స్టెంట్స్ పెట్టుకొని విత్ ఇన్ కన్ఫైన్స్లో మనం దేవుడు మన పట్ల చేసిన కార్యాల గురించి మాత్రం, అలాగే మనకు మన టఫ్ టైమ్స్లో అండగా నిలిచిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే చెప్పుకోగలిగితే కనుక సో సో ఒక 2 years ago అరౌండ్ 2023 August 1 ఈ టైంలో ఎలా ఉన్నామంటే ఎంత అన్సర్టన్ ఉందంటే, అంటే ఆఫీస్ జాబ్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. బట్ ఒకరోజు ఇట్లా మా వైఫ్ నేను మాట్లాడుతూ ఉన్నాను, తను అడిగింది ఏంటి నీ లైఫ్ చాలా స్టక్ అయిపోయినావు, ఏంటి నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి కొంత ఒక ఎమోషనల్ డిస్కషన్ జరిగింది. అంటే మా వాళ్ళు అప్పటికి వీసా ప్రాసెస్ నడుస్తూ ఉండింది యూఎస్ రావడానికి. అంతకు ఒక 6-7 years ముందు నుంచి ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. సో లాటరీ పిక్ అవ్వడం, ఆర్ఎఫ్ఈ పడడం, మళ్ళీ వాళ్ళు కూర్చొని నిద్ర చేయడం, మళ్ళీ వెళ్ళి ఇది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను నాకు పెద్ద నిజంగా చెప్పాలంటే యూఎస్ రావడం అనేది మా వైఫ్ నాకు అంత ఇంక్లినేషన్ లేదు. అండ్ నేను అది అప్పుడు ఏదో యూపీఎస్సీ అవి ఎగ్జామ్స్ రాస్తూ కొంచెం అంటే ఉంటారు కదా, యూపీఎస్సీ రాసేటప్పుడు భారతదేశంలో మాత్రమే భారతీయులు నా సహోదరులు అంటే ఇప్పుడు కూడా ఉందంటే కొంచెం డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో అలా ఉండి ఆ టైంలో అంత ఇంక్లినేషన్ లేదు నాకు యాక్చువల్గా యూఎస్ వద్దామని. బట్ మా వైఫ్ ఒకసారి అడిగింది, ఏంటి నువ్వు 7 years నుంచి వీసా ప్రాసెస్ చేస్తున్నావు, ఎవరికి ఇన్ని సంవత్సరాలు జరుగుతుందా ఇట్లా ప్రతిసారి ఏదో ఒక రీజన్తో లాటరీ పిక్ అవ్వడము, ఆర్ఎఫ్ఈ పడ్డము, లేదా పిక్చర్ నుంచి రావడం ఇన్నిసార్లు ఎందుకు జరుగుతుంది, నీకు ఏదో జరుగుతుంది అంటే నేను నా చేతిలో నా కంట్రోల్ లేని టాపిక్ అది, మనం ఏమీ చేయలేదు. మరి ఏం చేద్దాం, నేను యాక్చువల్గా అప్పుడు ఏదో బుక్స్ అవుతాను 10x రూల్ ఏదో, దాంట్లో ఏం చెప్తాడు, మీరు ఏదన్నా ఒక పని చేయడానికి X అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అవసరం అయితే మీరు 10x అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టండి, అది ఖచ్చితంగా అవుతుంది అని. సో నేను అది చెప్పాను. సో నేను ఇంకా ఎఫర్ట్ పెడతాను, ఇంకా ట్రై చేద్దాం, వచ్చినప్పుడు వస్తుంది కదా. బట్ షీ డి నాట్ యాక్సెప్ట్ దట్ యాక్చువల్లీ. తను నేను దీన్ని యాక్సెప్ట్ చేయని 10x రూల్ ఈ సెల్ఫ్ హెల్ప్ అని నాకు చెప్పకు, నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పేసి టియర్ఫుల్ ప్రేయర్స్ ఇస్తాను. టియర్ఫుల్ ప్రేయర్స్ యాక్చువల్గా ఒక నెలల పాటు. నేను ఫ్రాంక్ ఏం నమ్ముతానంటే యాక్చువల్గా మళ్ళీ ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. సో బట్ తన ప్రేయర్స్ వల్లే థింగ్స్ మూవ్ అయినాయని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను అడిగాను, ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు, ఏంటి అసలు నీకు ఏంటి, నీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి అని అడిగాను. మీ కంపెనీ వాళ్ళు నేను ఆన్సైట్ పంపించాలి, అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అని. నా క్వశ్చన్ నీకు అర్థం కాలేదు, నీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి అని. జెన్నీని యుఎస్లో చదివించాలా, అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అని. మళ్ళీ నీకు అర్థం కాలేదు. సో కానీ తర్వాత నాకు అర్థమైందంటే తన బిగ్గెస్ట్ డ్రీము అంతా నా సక్సెస్, పిల్లల ఫ్యూచర్, ఇంతే. ఇక్కడే ఉంది, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా యాక్చువల్ గాడ్స్ గ్రేస్, ఇది బ్లెస్సింగ్. తెలియదు చాలా మంది, ఇది ఇంకొక టైప్ ఆఫ్ బ్లెస్సింగ్. సో అలా సో తన ఎఫర్ట్స్, తన ప్రేయర్స్ అవి నా లైఫ్లో ఒక డెసిషన్ని కొంచెం నా లైఫ్ ప్రాసెస్ని కొంచెం వేరే రకంగా తీసుకెళ్ళాలి. సో తన ప్రేయర్స్ తర్వాత తను ప్రేయర్ చేసింది, వీసా వచ్చేసింది, ఇంకా 2-3 నెలల్లో ట్రావెల్ చేస్తామని చెప్పేసి ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో షీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ యాక్చువల్గా. నేను ఓకే నెక్స్ట్ ఏంటి చెక్ లిస్ట్ చేసుకుంటూ కూర్చున్నా. ఆయన చెక్ లిస్ట్ ఏదైనా ఇప్పుడు చిన్న ఈరోజు సాధ్యం చేయాలంటే కూడా గూగుల్కి కూడా ఒక 10 పాయింట్లు 12 పాయింట్లు రాసుకొని చెక్ చేసుకుని ఒక్కొక్క ఐటమ్ చెక్ చేసుకుంటే ఆ డోపమైన్ సర్చ్తో బతికేస్తూ ఉంటారు. చెక్ చేసుకున్నప్పుడు మనకు అలా. సో బట్ అదేంటంటే అంత క్లౌడ్ నైన్లో హ్యాపీగా అందరితో షేర్ చేస్తూ ఉంది. సో
ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇంకా డేట్ ఫిక్స్ అయిపోతుంది. సో అంత హ్యాపీగా ఉన్న టైంలో చిన్న ట్విస్ట్ అంటే ఇంతకుముందు కూడా షేర్ చేశాను. జస్ట్ ట్రావెల్కి 1 వీక్ ముందు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో మా చెక్ లిస్ట్ చాంతాడు ఉంది, దాంట్లో 50% ఉంది, ఇంకా 50 ఉంది. ఈ 50 పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో 100 పాయింట్ చెక్ లిస్ట్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఫ్యామిలీతో వెళ్ళాలా, సింగిల్గా వెళ్ళాలా? సింగిల్గా వెళ్తే ఏంటి, రకరకాల కన్ఫ్యూజన్స్తో ఉండింది. సో అప్పుడు సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ముందు నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మా కన్ఫ్యూజన్స్కి ఆమె ఇంకొక 5 weeks తీసింది ఆమె. సో బేసిక్గా అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె కరెక్ట్ ఉండొచ్చు. బేసికలీ ఆమె గైనిక్ ఇలా మనం ఆమెకు ఒక యూస్ కేసు ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తుంది. సో ఏముంది, మీ ఏజ్ ఫ్యాక్టర్ ఈ టైంలో ఆల్రెడీ అంటే ఫస్ట్ కిడ్కు 10 years 11 years గ్యాప్ ఉంది, మధ్యలో 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. సో ఇప్పుడు మీకు అవసరమా ఇది, మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, వద్దా, ఏమన్నా వేరే రకంగా ఆలోచిస్తారా అని చెప్పేసి కొంచెం భయపెట్టింది మమ్మల్ని. షీ వాజ్ ట్రైంగ్ టు ఫోర్సెస్ యాక్చువల్లీ. సో బట్ మేము చెప్పాము, నువ్వు వాంట్ గో హెడ్ అని చెప్పాము. సో ఆమె చూసింది, కన్విన్స్గా ట్రై చేసింది. ఇంకా వీళ్ళు కూడా అర్థమైపోయింది ఆమె కూడా. సరే మీ ఇష్టం, ఒక మీరు ముందు స్కానింగ్ చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి చెప్తాను. సో చెప్పాను. అప్పుడు లేదు, ఇంకా 1 week యూఎస్ ట్రావెల్ ఇద్దరు కలిసేద్దాం అనుకున్నాం అని చెప్పి ఆ పెన్ను కింద పడేసి మీరు రావాలనుకుంటున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక బంచ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ రాసేసి, సరే 2 సార్లు మిస్క్యారేజ్ అంటున్నారు కదా, ఈ ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్ళండి, నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రివెంట్ మిస్క్యారేజ్ అని చెప్పేసి ఇచ్చింది. సో అది తీసుకొని వచ్చాము. వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా అదైతే చెప్తారంటే ఒక 100 అనుమానాలు 200 భయాలు పెట్టుకొని వచ్చాం యాక్చువల్గా. ఎందుకంటే 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. ఇప్పుడు ఫ్లైట్ జర్నీలో ఏమైతే ఏం చేయాలి తెలియదు. సరే ఫ్లైట్ దిగంగానే ఏమైతే ఏం చేయాలి తెలియదు. ఎస్ఎస్ఎం లేదు, ఇన్సూరెన్స్ లేదు, క్రెడిట్ కార్డ్స్ లేవు, ఏమి లేదు. ఏమైతే ఏం చేయాలి, ఎవరు కంపెనీ ఇచ్చారని అనుకొని రాలేము. వాళ్ళు ఫ్రెషర్స్, వాళ్ళు మనం వాళ్ళకు యూజ్ చేస్తూ, సో మన మీదే వాళ్ళు నేర్చుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అనుకొని రాలేము. ఎట్లా అంటే ఇదంతా ప్రాసెస్ మనకు చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు యాక్చువల్గా నన్ను వెరీ ఇనిషియల్ డేస్లో ఎవరైనా చూసుంటే కనుక, ఇప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నా అందుతుంది కదా, ఫస్ట్లో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేవాడిని. తెలియదు ఇక్కడ గైడీకి ఎక్కడ వెళ్ళాలి తెలియదు, ఎవరు తెలియదు. సో నేను వచ్చిన కొత్తలో నేను ఇంతకుముందు 2024లో ఒక థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ మన చర్చ్ మెంబర్స్ తిన్నప్పుడు చెప్పాను. సో మా కొలీగ్, మా ఫ్రెండ్ రాజేంద్ర, ఈస్ హియర్, ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్. ఆ రోజు కూడా చెప్పాను. సో ఈ హెల్ప్ అస్ ఎ లాట్ యాక్చువల్లీ ఇనిషియల్ డేస్లో. సో ఈ హెల్ప్ అస్ ఎ లాట్ యాక్చువల్లీ. సో ఆ ఇనిషియల్ డేస్లో బిఫోర్ వీ కనెక్టింగ్ టు చర్చ్ యాక్చువల్లీ, ఆ ఇనిషియల్ ఒక 2-3 weeks తర్వాత చర్చ్ కనెక్ట్ అయ్యాం. సో చాలా హెల్ప్ చేశాడు. ఆ తర్వాత కూడా యాక్చువల్గా కూడా చాలా హెల్ప్ చేశాడు. ఏదైనా ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, చాలా ఫిజికల్ హెల్ప్ కానీ చాలాసార్లు. అంటే బేసిక్గా ఆయన ఉండడమే నేను ఆ అపార్ట్మెంట్లో వెళ్ళాను కూడా కష్టపడితే ఇంతకుముందు చెప్పాను లాస్ట్ ఇయర్. సో ఈ హెల్ప్ అసలు థ్యాంక్ యూ రాజేందర్. లాస్ట్ టైం కూడా చర్చ్లో చెప్పాను, మీరు లేనప్పుడు. బట్ యా, సో ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో ఆయన తర్వాత చర్చ్ కంటే తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ చర్చ్ మెంబర్ సమ్వే ఆర్ అదర్ హెల్ప్ అస్ లాట్ యాక్చువల్లీ. సో వెరీ ఇనిషియల్ డేస్లో సౌమ్య సిస్టర్, శ్రీకాంత్ బ్రదర్ తో బాగా కనెక్ట్ అయ్యచ్చు. సో చాలా గైడ్ చేసేవాళ్ళు, సౌమ్య సిస్టర్ ఎస్పెషల్లీ. సో కాల్ చేసేవాడు, 2 రోజులకు ఒకసారి కాల్ చేసేవాడు, ఏ సిస్టర్ ఎలా ఉన్నారు, ఏమైనా క్లినిక్స్ ఉందా, ఏమైనా తీసుకురమ్మని. సో సంభవ్ అలాగే శాంతి సిస్టర్, జాబీస్ బ్రదర్ ఈరోజు సిస్టర్ రాలేదని చెప్పారు. సో షీ ఆల్సో గైడెడ్ అస్ లైక్ చాలా, ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్గా. సో చాలా థింగ్స్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ గైడెడ్ అస్ యాక్చువల్లీ. సో అలాగే అంటే చర్చ్ మెంబర్స్ అందరూ సమ్హౌ ఆర్ అదర్ లైక్ దే హెల్ప్ అస్ ఎ లాట్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆ తర్వాత డెలివరీ టైంలో అంటే ఫర్ చర్చ్ మెంబర్స్లో తెలియని వాళ్ళు చెప్తున్నా, చర్చ్లో ఒక మీల్ ట్రైన్ అనే ఒక ప్రాసెస్ రన్ అవుతుంది. సో ఇలా డెలివరీ అనే కాదు, ఏ ఇతర ఇబ్బంది ఉన్నా ఏదైనా ఫ్యామిలీలో మీల్ ట్రైన్ ఒక 5-6 days చర్చ్ మెంబర్సే వాళ్ళకు ఫుడ్ అంతా తీసుకొని వచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్ వాజ్ లైక్ చాలా బిగ్ బూస్ట్ ఇచ్చింది ఆ టైంలో. ఎందుకంటే ఆ లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఎలా ఉన్నానంటే, మెడికల్ యాంగిల్లో సోమ్నామిలిజం అని ఒకటి ఉంటుంది, నిద్రలో నడవడం గురించి. సో ఎప్పుడు పడుకుంటున్నాను తెలియదు, ఎప్పుడు లేస్తున్నాను తెలియదు, నేను మేలుకొని నడుస్తున్నాను, నేను నిద్ర నడుస్తున్నాను తెలియదు. అట్లా ఒక 2-3 days
అంటే హాస్పిటల్లో గంటకు వచ్చి లేపేవాళ్ళు, హాస్పిటల్లో వచ్చిన వాళ్ళు లేపేవాళ్ళు. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వేకప్ అనేవాళ్ళు, ఆల్రెడీ లేచాను సరే ఓకే. సో అట్లా అంత కన్ఫ్యూజన్ ఉండడం. సో అప్పుడు మళ్ళీ మా అమ్మాయిని రాజేంద్ర వాళ్ళ హౌస్లోనే ఒక 2-3 days వాళ్ళ అమ్మాయితో పాటు ఆడుకుంటా ఉంది. సో చర్చ్ మెంబర్స్ ఏమో ఇక్కడ ఇలా మిలిటరీ రన్ చేస్తూ సపోర్ట్ చేశారు. సో ఇలా ఆ ప్రాసెస్ నుంచి కొంత బయటికి రాగలిగాను. అంటే సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 1 year, ఈరోజుకి డెలివరీ డేట్ నుంచి ఈరోజుకి 1 year వాజ్ లైక్ నథింగ్ లెస్ దెన్ మారథాన్ అన్నట్టు. అంటే సో అది ఇందాక ఏదో చెక్ లిస్ట్ డోపమైన్ అని చెప్పాను, కానీ యాక్చువల్గా వాచింగ్ కిడ్స్ గ్రోయింగ్ అనేది అది ఆక్సిటోసిన్ అంటారు మామూలుగా. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ హ్యాపీ హార్మోన్. సో చిన్నపిల్లలు గ్రో అవడం చూస్తుంటే మనము చిన్నపిల్లలు అయిపోతాం. నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడి ఇలా చేసి 10 సంవత్సరాలు ఏందో అనిపిస్తుంది. ఇప్పుడు జెన్నీ మా పెద్ద మచ్చిన ఉన్నప్పుడు చేసి ఉంటాయి ఇట్లా. సో ఇట్ ఈస్ లైక్ ఫన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో బట్ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్, వీఆర్ లెర్నింగ్ థింగ్స్, సో వీఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ. సారీ వీరబ్రో మళ్ళీ రిపీట్ చేశాను, కొంచెం లెంత్ కూడా అయింది. బట్ అంటే ఏం అనుకోదండి, మాటి వీరా గారి పేరు తీస్తున్నాను. లైక్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, వెరీ నైస్ పర్సన్. అంటే మంచివాడు, సౌమ్యుడు, పైగా మనలాగే ఆలోచిస్తాడు. అంటే అంతంత మాత్రమే అలా ఆయన. సో అలా సో ఆయన సో మీకు ఎప్పుడైనా ఏదైనా డిప్రెషన్ ఉన్నా, ఏదైనా యాంగ్జైటీ ఉన్నా వీరాతో 5 minutes మాట్లాడండి, యూ విల్ బికమ్ లైక్ వెరీ లైట్. యాక్చువల్ అంత సరదా పర్సన్, చాలా చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా నైస్ పర్సన్. సో అంటే థ్యాంక్స్ మళ్ళీ మనం ఏంటంటే యాక్చువల్లీ ఈజ్ ద పర్సన్ హూ బ్రాట్ మీ ఇంటు దిస్ చర్చ్ అనమాట. సో ఐ వాంటెడ్ హిమ్ టు బి హియర్ యాక్చువల్లీ ఈరోజు. సో థ్యాంక్ యూ వీరాబ్రో. సో ఇది టెస్టిమోనీ పార్ట్. సో అరుణ రేచల్ అని పేరు పెట్టాను. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బట్ షార్ట్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఆల్రెడీ మెసేజ్ చూసాం సార్, మీరు మళ్ళీ ఎందుకు పర్వాలేదు, క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్తాను. పేరు పెట్టాలంటే యాక్చువల్లీ ఇండియాలో అయితే మా అమ్మాయి పేరు పెట్టడానికి 1 year టైం తీసుకున్నాను. అద్విత రేచల్ ఫస్ట్ అమ్మాయి పేరు. అప్పుడు ఫస్ట్ బర్త్డేకి ముందు వరకు పేరు పెట్టాను. బట్ ఇక్కడ ఏంటంటే డెలివరీ టైంలోనే డిశ్చార్జ్ ముందే మనం పేరు చెప్పాలి. సో మీ జెండర్ రివీల్ అవ్వగానే అమ్మాయి అని చెప్పగానే సో పేరు నేమ్ హంట్ స్టార్ట్ అయిపోయినప్పుడు నేను అనుకున్నాను. అప్పుడు ఇలాగే ఒక వెన్స్డే ఏదో ఆ జెండర్ రివీల్ అయింది. ఫ్రైడే చర్చికి వచ్చేటప్పుడు ముందే నేను ప్రే చేసుకొని అనుకుని వచ్చాను అనమాట. ఈరోజు చర్చిలో చెప్పే బైబిల్ వర్స్లోంచి కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ బైబిల్ వర్స్ అందరినీ లైక్ ఐజా 54:10 పర్వతం కూలినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోయిన వర్స్ వచ్చింది. సో నేను ఆ వర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తే అరుణ అనే వర్డ్కి హీబ్రూలో పర్వతం అంత శక్తి అని మీనింగ్ అనమాట. సో మౌంటైన్ ఆఫ్ స్ట్రెంత్ అన్నట్టు. సో అక్కడ నుంచి ఆ వర్స్కి మ్యాచ్ చేసేలాగా తీసుకున్నాము. సో అలాగే అరుణ అనే సాంస్క్రిట్లో వ్యాస్ట్ వాటర్స్ ఓషన్స్ ఇట్లా వస్తుంది. సో మా ఫాదర్ నేమ్ మోజెస్ యాక్చువల్గా. సో మోజెస్ అంటే టు పుల్ సమ్మన్ అవుట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి. సో అలా ఒక ఫ్లోయింగ్ కనెక్షన్ చేద్దామని చెప్పేసి అలా వాటర్ అనే మీనింగ్ వచ్చేలాగా అలా తీసుకున్నాం. సో అలాగే మా వైఫ్ వాళ్ళ మదర్ లేట్ సువర్ణ అని పేరు. సో ఆమె పేరులో లాస్ట్ 4 letters కట్ చేసినా కూడా అరుణ వస్తుంది. సో అలా ఆవిడ పేరు కనెక్ట్ చేసావు. సో రేచల్, ఇద్దరికి పేరులో రేచల్ ఉంది. రేచల్ ఏంటంటే మా మదర్ పేరు రాహేలమ్మ. సో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేస్తే అది రేచల్ అయ్యింది. సో మా ఫాదర్ నేము, మా మదర్ నేము, వాళ్ళ మదర్ నేము అన్నీ అలా మిక్స్ చేసి తీసుకొని వచ్చాం. సో అలాగే అరుణ అనే ఇందాక చెప్పాను కదా యాక్చువల్గా. అంటే అరుణ అనే వర్డ్కి గ్రీక్లో స్ట్రాంగ్ అని ఒక మీనింగ్ ఉంది, జర్మన్లో ఈగల్ అని ఒక మీనింగ్ ఉంది. సో ఇందాక చెప్పాను. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మేము జర్నీ చేసామని చెప్పేసి. సో మిస్క్యారేజ్ అంతకుముందు 2 సార్లు ఇంట్లో కదలకుండా మెదలకుండా ఇంట్లో కూర్చొని 8 సెంటర్లో కూర్చుంటే కూడా మిస్క్యారేజ్ అయ్యింది. ఈసారి ఎంత షాపింగ్ చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఆ టైంలో ప్రెగ్నెన్సీలోని ఆ టైంలో విపరీతంగా ఇల్లు ఏదో చేసేసి అంతా చేసేసి వస్తున్నా కూడా షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఫ్లైట్లో లైక్ స్ట్రాంగ్ ఈగల్ షీ వాజ్ దేర్ అని చెప్పేసి అలా కనెక్ట్ చేసి
అర్నా అనే వర్డ్ అలా కనెక్ట్ చేసాం. సో ఇలా రకరకాలుగా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ తీసుకొని అర్నా రేచల్ అనే నేమ్ ఫిక్స్ అయ్యాము. సో దట్ వాజ్ our process behind her name. So so finally I would like to thank each one of you for joining us, and especially sisters, Pragati sister, Shara sister, Suhan sister, who helped us. I mean, decoration is from Mother. So sisters like Daisy sister, who helped us in the decoration. As decoration you can choose now, అది మా క్రియేటివిటీ కానీ నా దాంట్లో కానీ ఏం మొత్తం అవదే నా సంబంధం. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ దిస్ డెకరేషన్ ప్రాసెస్ మ్యామ్. అండ్ సో అగైన్ బ్యాక్ మీరు లేదు సుమిత్ బ్రో, మళ్ళీ చెప్తున్నాను. సుమిత్ బ్రో, విజయానంద్, జేమ్స్ దే హెల్ప్ అస్ ఎ లాట్ యాక్చువల్లీ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ఆర్గనైజేషన్ ఇదంతా నేను చెక్ వరకే రాస్తా, క్లిక్ మాత్రం చెక్ చేస్తా. మధ్యలో ప్రాసెస్ చేయడానికి చాలా ఇలాంటి ప్రయాక్టివ్ పీపుల్ అవసరం మనకు హెల్ప్ చేయడానికి. సో వాళ్ళు హెల్ప్ చేయకపోయింటే ఈ ప్రాసెస్ మాకు ఇంకా చాలా 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 కష్టంగా ఉండేది. సో థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవినింగ్. అండ్ we have arranged some dinner also here. So many vote of thanks చెప్పడానికి ఇంకోసారి అడుగుతున్నా. So we have arranged some dinner here. So please have dinner and bless the cake. Thank you so much, Pastor. Thank you so much.